గుజరాత్ వర్సెస్ డీసీ మాట ఎలిమినేటర్ మ్యాచ్ డబ్ల్యూపీఎల్లోన. ఈ మ్యాచ్ వచ్చేసి డీసీ గెలిచి 4th టైం ఫైనల్స్కి వెళ్ళారన్నమాట. డబ్ల్యూపీఎల్లోన మొదటిగా టాస్ గెలిచిన డీసీ వచ్చేసి బౌలింగ్ చూస్ చేసుకున్నారు. జీటీ వచ్చి బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. పవర్ ప్లేలోనే చాలా వికెట్లు కోల్పోయి రన్స్ అనేవి స్కోర్ చేయలేకపోయారు. దీంతో జీటీ వచ్చేసి మెయిన్గా స్టార్ బ్యాట్స్మెన్ బెత్ మూనీ అలానే జార్జ్ వేర్మెన్ ఇద్దరు ప్లేయర్సే ఆ టీం మొత్తానికి బాగా ఆడారు. మిగతా ప్లేయర్స్ అందరూ విఫలమయ్యారు. దీంతో టీం స్కోర్ వచ్చేసి 20 ఓవర్లకి 168కి 7 వికెట్లు మాట. నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన డీసీ వచ్చేసి పవర్ ప్లేలోనే ఒక విధ్వంసం సృష్టించారు. మెయిన్గా లీ అలానే సఫాలి వర్మ ఇద్దరు వచ్చేసి పవర్ ప్లేలో గుజరాత్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నారు. దీంతో పవర్ ప్లేలోనే మనకు తెలిసిపోయింది ఎవరు గెలుస్తారనేది మ్యాచ్. అలానే నెక్స్ట్ పవర్ ప్లే నెక్స్ట్ ఓవర్ వచ్చిన జార్జ్ వేర్మన్ వచ్చేసి 2 వికెట్లు తీసి మ్యాచ్లో కొద్దిగా లైవ్ ఉన్న నెక్స్ట్ వచ్చిన జమీమా రోజర్స్ వచ్చేసి వెరుపు వేగంతో ఇన్నింగ్స్ని ఆడి డీసీ వచ్చేసి మ్యాచ్ గెలిచారు 7 వికెట్లతో. అలానే 4th సారి ఫైనల్స్కి వెళ్ళారు. మొదటిసారి కప్పు గెలుస్తారు లేదా మనం వెయిట్ చేస్తాం. ఆర్సీబీతో ఫైనల్ ఆడబోతున్నారు.